హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి కాగజ్ నగర్ వెళ్తోన్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. పెద్దపల్లిలో ఆర్ఓబీ పనుల కారణంగా పలు రైళ్లకు ఆటంకం కలిగింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ట్రైన్ నిలిపివేశారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు. సుమారు 4 గంటల నుంచి ఇలాగే ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎక్కినాం. మేము చేరుకునే వరకు కాగనగర్ చేరుకునే వరకు 11 అవుతుంది. కానీ ఇక్కడ ఉప్పల్లో దాదాపు 3 గంటల నుండి ట్రైన్ ఆపేసిండ్రు. మాకు ఎటువంటి సమాచారం లేకుండా ప్రయాణికులందరికీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కాబట్టి ప్రతి ఒక్క సమాచారం హక్కు మాకు అందరికీ ఉంటుంది. కాబట్టి మేము ప్రయాణం చేసినాం, టికెట్ తీసుకున్నాం. దీనికి బాధ్యులు ఎవరు అవుతారు? మాకు డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారు? మేము పొమ్మంటే ఎక్కడికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్ర. పిల్లలకు ఆహారం లేదు. ఇక్కడ మధ్యలో ఉప్పులో ఆపిండ్రు. అదే కాజీపేటలో కానీ జమ్మిగుండలో ఆపితే బాగుండేది. కానీ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు, జాబర్స్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎక్కడ దిక్కుతోచిన స్థితిలో మేము ఇక్కడ ఉప్పులో ఉన్నాం. కాబట్టి దీనికి మాకు తగిన మూల్యం చెల్లించాలని మేము సమాచార హక్కుకు దీనికి మేము చట్టం కింద మేము తీసుకొస్తామని దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎక్కినాం. ఈడ ఉప్పల్ వచ్చి బండి 8 o'clock 8:30 వరకు ఆగింది. ఇప్పటి వరకు ఏం పోతలేదు, ఏమైతలేదు. ఈడ తాగడానికి నీళ్ళు లేవు, ఏం ఫుడ్ ఏం దొరకలేదు. ఈడ మాకు ప్రాబ్లం అవుతుంది. మేము ఆసిఫాబాద్ పోవాలి. బస్సులు అంటే కొంచెం ఇండైరెక్ట్ అవుతుంది అని మేము చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ ఎండలో ఏం చేయాలి? తాగడానికి నీళ్ళు లేవు, ఏమైనా తిందామంటే ఇక్కడ దగ్గరలో ఏం షాప్స్ ఏం.